ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. కల్వకుంట్ల కవిత మద్దతుదారులు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటారు. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని సొంతం చేసుకున్నారు కవిత మద్దతుదారులు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక్కడ మొత్తం వడ్డేపల్లిలో 10 వార్డులు ఉండగా 8 వార్డుల్లో కవిత మద్దతుదారులు గెలుపొందారు. దీంతో ఈ మున్సిపాలిటీని దక్కించుకున్నట్లయింది కవిత పార్టీ. సో మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాల్లో బోణి కొట్టారు. సో మున్సిపల్ ఎన్నికల్లో ఆమె మద్దతుదారులు సత్తా చాటారని చెప్పుకోవాలి. భారీ విజయం సాధించడమే కాకుండా ఏకంగా ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు కవిత మద్దతుదారులు. సో జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని కవిత మద్దతుదారులు దక్కించుకున్నారు. ఇక్కడ మొత్తం 10 వార్డులు ఉండగా సో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసిన కవిత ఏకంగా 8 వార్డులను కైవసం చేసుకుంది. మిగిలిన 2 స్థానాల్లో అధికార కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 1 గెలుచుకుంది. సో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత జాగృతి తరపున కార్యక్రమాలు చేస్తున్నారు. స్టిల్ ఇప్పటికి కొనసాగుతున్నాయి. సో త్వరలోనే సొంత పార్టీ పెట్టనున్నట్లు కూడా ప్రకటించారు. అయితే ఈ లోపు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా రావడంతో ఆమె ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో చేతులు కలిపింది. తమ మద్దతుదారులను సింహం గుర్తుపై స్వతంత్ర పంధాలో బరిలోకి దిగేలా ఆ పార్టీ అధ్యక్షుడితో డీల్ చేసుకుంది కవిత. ఈ నేపథ్యంలో తాజాగా వడ్డేపల్లి మున్సిపాలిటీని కవిత మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. సో క్షేత్రస్థాయిలో కవితకు ఉన్న ప్రజాదరణ అండ్ తెలంగాణ జాగృతి ద్వారా గతంలో చేసిన సేవా కార్యక్రమాలు తమ విజయానికి కలిసి వచ్చాయని కూడా గెలిచిన అభ్యర్థులు చెప్తున్నారు. సో ఈ విజయం కవిత రాజకీయ భవిష్యత్తుకు నిజంగా బాటలు వేస్తున్నట్లయింది. ఫలితాలు వెలువడగానే వడ్డేపల్లిలో కవిత మద్దతుదారులు బాణాసంచాలు కాలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు హోరాహోరీగా తలపడగా వడ్డేపల్లిలో మాత్రం ఏకపక్షంగా కవిత మద్దతుదారులు విజయం సాధించారు. సో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చార్మి అందిస్తారు. చార్మి, చెప్పండి, కవితకి ఒక రకంగా బూస్ట్ ఇచ్చినట్టేనా ఆ వడ్డేపల్లి ప్రజల త్రూగా రాష్ట్ర రాజకీయాల్లో ఆవిడ ఇంకొంచెం యాక్టివ్ అవ్వాలని చెప్పి? ఎస్ మనోజ్, మీరు ఇందాక చెప్పిన ప్రకారంగా చూసుకుంటే కంప్లీట్గా అంటే గద్వాల జిల్లాకు సంబంధించిన వడ్డేపల్లి అంటే ఒక్క వార్డు మెంబర్గా గెలిస్తేనే సంబరాలు అంబరాన్ని నడుతాయి. అలాంటిది స్వతహాగా పోటీ చేయాలనుకున్నారు. కానీ ఇంకా పార్టీకి సంబంధించి ఏమీ పేరు లేకపోయింది. తాను అటు ఏఐఎఫ్పి పార్టీతో అయితే కొలాబరేట్ అయి చేయడం జరిగింది. అయితే ఒక్క వార్డులో గెలుస్తారేమో, మహా అంటే 2 లేకపోతే 3 అనుకున్నారు. కానీ అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం ఇద్దరిని ఓడించి, అది కూడా టగ్ ఆఫ్ వార్ అంటే ఈ లెవెల్లో ఉంటుంది అనే దానికి కవితకి సంబంధించిన పార్టీ మెంబర్స్ నిదర్శనంగా నిలిచారు. 10 ఉంటే వార్డ్స్, అందులో 8 వార్డులు అది కూడా ఒక పార్టీ అంటే అటు ప్రతిపక్షం కాదు, అదే విధంగా ఇటు అధికార పక్షం కాని పార్టీ, అది కూడా కవిత బయటకు వెళ్ళిపోయి అంటే ఒక ఎంపీగా తన జీవితాన్ని అంటే కెరియర్ని, పొలిటికల్ కెరియర్ని 2014లో స్టార్ట్ చేసి 2025లో తన కెరియర్ని కంప్లీట్ చేశారు. అంటే నేను ఇంకా బయటకు వెళ్ళిపోతాను, ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీగా తను చేసిన తర్వాత కంప్లీట్గా తన సొంత ఫ్యామిలీ తనని కాదనుకొని బయటకు పంపించడం. ఆ తర్వాత లిక్కర్ స్కామ్లు, అరే ఒక పార్టీని స్టార్ట్ చేయాలి, నా అంతటి నేను ప్రజల్లోకి వెళ్ళాలి అని అనుకుంది. అప్పుడే సడన్ గా లిక్కర్ స్కామ్, ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ తన లైఫ్ లో చూసింది. ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసి ఈ మున్సిపల్ ఎన్నికలలో ఒక రాయి వేద్దాం, సరే కొంత గొప్ప బూస్ట్ వస్తుంది అనుకుంది. కానీ ఒక పార్టీ లేదు, ఏ పార్టీతో వెళ్ళాలి? ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన ఆ పార్టీతోని వాళ్ళు కంబైన్ అయ్యి అంటే కొలాబై చేయడం జరిగింది. అంటే ఆ పార్టీ గుర్తు చూసుకుంటే మనోజ్, సింహం గుర్తు. ఇప్పుడు అక్కడ వాళ్ళ పార్టీకి సంబంధించి కవిత గెలవడంతో ఒక సింహం గుర్తుతోని మా సింహం గెలిచింది అనేది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంబరాలు అంటున్నాయనే చెప్పాలి. అంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ విజయం తనకి ముందడుగు వేస్తుంది. ఎందుకంటే ఏదో నామకే వస్తేనే ఇలా ఉంది అంటే జస్ట్ ఇమాజిన్, తన సొంత పార్టీ స్టార్ట్ చేసి ఆ సొంత పార్టీలో మెంబర్స్ ని యాడ్ చేసుకొని నెక్స్ట్ రాబోయే ఏ ఎన్నికలైనా జిహెచ్ఎంసీ కానీ కార్పొరేట్ కానీ ఫ్యూచర్ లో 2029 తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాట్ ఓన్లీ వడ్డేపల్లి, ఇంకా చాలా చోట్ల కొన్ని వార్డుల్ని ఈ యొక్క ఏఐఎఫ్బి కవితకు సంబంధించిన పార్టీ కైవసం చేసుకుంది. సో అంటే దాదాపుగా అన్ని జిల్లాల్లో ఒక్కొక్క వార్డు అనుకోవచ్చు, స్ప్లిట్ చేసుకుంటే అన్ని జిల్లాల్లో ఒక్కొక్క వార్డుని కైవసం చేసుకుంది ఒక రకంగా చెప్పాలంటే. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా కవిత నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో యాక్టివ్ అవ్వడానికి ఇది ఒక హింట్ అనుకోవచ్చా?
ఒక విధంగా అలానే అనుకోవచ్చు మనోజ్. ఎందుకంటే ఏదైతే తను పోటీ చేసిన ప్లేసెస్ ఏవేవైతే ఉన్నాయో, అంటే తను నిజామాబాద్కి చేసిన సేవలు జనాలు గుర్తుపెట్టుకున్నారు. నిజామాబాద్లో పోటీ చేయలేకపోయినప్పటికీ కూడా ఎక్కడైతే గద్వాల్లో పోటీ చేసి అక్కడ ఆ ఏరియాలో గెలవగలిగారు, అంటే గెలవడమే కాకుండా అవతల పార్టీస్కి సత్తా చాటారు. అంటే నేను ఒక పార్టీలో ఉంటే నా ఇలా ఉంటుంది నా లెవెల్ అని చూపెట్టుకో. నెక్స్ట్ రాబోయే జిహెచ్ఎంసీ కానీ దేనికైనా కూడా పోటీ ఇస్తుంది ఖచ్చితంగా. అంటే తగ్ ఆఫ్ వార్ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇవ్వకపోయినా ఇంకొక పార్టీ రాబోతుంది. ఆ పార్టీ ఏఎఫ్ఏ పార్టీలోనే ఉండి దాంతో పాటే కంటిన్యూ అవుతారా, లేకపోతే తానంత తాను ఒక సొంత పార్టీని పెట్టి బయటకు వస్తారా అనేది ఇంకా దాని మీద ఒక క్లారిటీ రావాల్సి ఉంది. కానీ తాను మాత్రం ఈ విజయం అనేది చిన్న విజయం ఒక్క డౌట్ వస్తుంది సార్ మీ చాలా మందికి. అంటే మనకి ఇప్పుడు నిజామాబాద్ లో ఆవిడ ఎప్పటి నుంచో తన రాజకీయ ప్రస్థానాన్ని అక్కడ నుంచి స్టార్ట్ చేశారు. ఈవెన్ అప్పట్లో అక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కూడా ఈ యొక్క బీజేపీ నేతలకు ఆవిడ సవాల్ విస్తారు. అండ్ దానికి సంబంధించి ఆవిడ ఓడిపోయారు కూడా. చేస్తానని చెప్పి కార్పొరేషన్ ఓపెన్ చేయలేదు, సో ఆ బోర్డు ఓపెన్ చేయలేదు. అండ్ దాని తర్వాత ఆవిడ ఎమ్మెల్సీగా లిక్కర్ స్కామ్ మీరు చెప్పినట్టుగా తర్వాత పార్టీ నుంచి బయటికి రావడం, ఇన్ని కాన్సిక్వెన్స్ లో ఆవిడకి ఈ యొక్క గద్వాల జోగులాంబలోనే అంత ఒక కార్పొరేషన్ ని చేజెక్కించుకునేంత ఇది ఆ ప్రేమ అభిమానాలు ప్రజల్లో ఉన్నప్పుడు మరి నిజామాబాద్ కి అంత సేవ చేస్తుంది కదా ఆవిడ. మరి అక్కడ ఎందుకు అసలు కనీసం కొంచెం కూడా ఇంపాక్ట్ చూపించలేకపోయింది? ఓన్లీ బీజేపీ మాత్రమే చూపించింది అక్కడ నిజామాబాద్ లో. నిజామాబాద్ లో ముందు నుంచి అయినా కూడా అరవింద్ అంటే ఆయన ధర్మపురి అరవింద్ ఆయన ఒక లెజెండరీగా వెళ్తూ ఉన్నాడు అనమాట. ఆయన ఒక స్వాగ్ లో వెళ్తాడు. ఆయన అక్కడ ప్రజలకు కూడా ఆయన మైండ్ సెట్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు కరీంనగర్ కానీ నిజామాబాద్ లో కానీ పక్కా ఇంకా మాకు బీజేపీ కావాలి అనే ఒక ఎజెండాతో వెళ్తారు. అంతెందుకు ఇప్పుడు ఓటేసేటప్పుడు ఇంకొక పార్టీ గుర్తు కూడా చూడరు. మాకు ఇదేమంటారు కమలం పువ్వు కనిపించినా కొట్టేద్దాం ఇంకా అన్నట్టుగానే ఉంటారు. అయితే అక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నిజామాబాద్ లో చాలా మట్టుకి ఎంఐఎం పార్టీ వాళ్ళు బాన్స్వాడ, బైన్సా, అదేవిధంగా బోధన్ ఈ ఏరియాలలో ఎప్పుడు కూడా ఈ ముస్లిం పార్టీలు ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు బీఆర్ఎస్ ఫస్ట్ టైం గెలవగలిగింది. గెలిచినప్పుడు పసుపు బోర్డు తీసుకురాలేకపోయారు. అదే విధంగా నిజామాబాద్ లో ఐ గెస్ వినాయక్ నగర్ ఏరియాలో అదొకటి హైవే కడుతున్నారు. హైవే కట్టడం స్టార్ట్ చేసి 2-3 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ కంప్లీట్ అవుతుంది. వాటి గురించి కూడా చాలా మంది ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే నిజామాబాద్ ప్రజలకి కవిత పైన నెగిటివిటీ ఎక్కువైపోయింది. అంటే నువ్వు 10 సంవత్సరాలు ఉన్నావు, ఏం చేసావు చెప్పు, ఏం చేసావు అనేది ఎక్కువైపోయింది. అంటే ప్రజల కోసం చేయలేదు, ప్రతిసారి స్కూళ్ళల్లోకి వెళ్ళడం, కాలేజెస్లోకి వెళ్ళడం, ఇవన్నీ అంటే పాజిటివ్ ఇన్ని ఉన్నాయి కానీ నెగిటివ్ కూడా ఎక్కువ ఉంది. తాను నిజామాబాద్కి చేసిన దాంట్లో మంచి పనులు కూడా ఉన్నాయి. తను చేయాల్సినంత వరకు మంచి చేసింది. కానీ జనాలలో ఏంటంటే బీజేపీ చేసింది ఎక్కువగా కనిపించింది. ఇక కార్పొరేషన్ అది మున్సిపాలిటీ పరిధి కిందకి రాదు, అక్కడ మున్సిపాలిటీ లేవు. ఇక కార్పొరేషన్లో పోటీ చేసి గెలిచేంత సత్తా నాకు ఉందో లేదో, సరే ఒక ట్రయల్ మున్సిపాలిటీలో చేద్దాం. సో ఎక్కడ చేద్దాం? సో గద్వాల్ కరెక్ట్. ఆ ఏరియాలో ప్రజలకి బీఆర్ఎస్ మీద అదే విధంగా తన మీద ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఆ పాజిటివ్ ఒపీనియన్ తీసుకెళ్దాం. ఇక ఆ పార్టీ ఏదైతే ఉందో ఏఎఫ్బి పార్టీ, ఆల్ ఇండియా ఫెడరల్ బ్లాక్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఫార్వర్డ్ బ్లాక్, ఈ పార్టీకి సంబంధించి ఆ పార్టీ అక్కడ కొంచెం ఎక్కువగా అంటే మద్దతు ఉన్న పార్టీ అనమాట. ఏదో చిన్న చితక పార్టీ కాదు. ఇంకో విషయం ఏంటంటే ఆ పార్టీతోని కొలాబరేట్ అవ్వడం వల్ల జనాలలో అరే కవితకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ఇందులో, ఆ పార్టీ గెలిచింది. కానీ గెలిచిన వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళు కవిత కింద ఉన్న మనుషులు. కాబట్టి ఇప్పుడు కవిత కింద ఒక మున్సిపాలిటీ ఉంది అనేది ప్రజెంట్ ఒక కంప్లీట్ మున్సిపాలిటీ, ఒక వార్డ్ మెంబర్గా గెలవలేదు, ఒక మున్సిపాలిటీకి తాను ఇప్పుడు చైర్మన్గా కూడా ఉండొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చైర్మన్స్ డిసైడ్ చేస్తారు. మున్సిపాలిటీ చైర్మన్గా తనను కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఈ విజయాన్ని అంటే నార్మల్గా వార్డ్ మెంబర్గా గెలిచారు ఇండిపెండెంట్గా, అది ఇదనే డిఫరెంట్. కానీ ఒక మున్సిపాలిటీలో అది కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురుగా కాదు, కల్వకుంట్ల కవితగానే బయటకు వచ్చి తనంతట తాను తన అంటే సొంతంగా ఒక పార్టీతోని కొలాబరేట్ అయ్యి గెలవడం అనేది చిన్న విషయం అసలుకే కాదు. సొంత ఇమేజ్ తో అదేదో వేరే వాళ్ళు ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ కేసీఆర్ కూతురు నేను అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళిన ప్రతిసారి నేను మీ కవితని అన్నట్టుగానే వెళ్ళారు. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురుని లేకపోతే కేటీఆర్ వాళ్ళ చెల్లెల్ని అన్నట్టుగా వెళ్ళలేదు. అందువల్ల ప్రజలలో అరే దీన్ని ఏదో చేస్తుంది, గద్వాల్కి సంబంధించిన వాళ్ళకి ఏదో ఒకటి పక్కా చేస్తుంది. వడ్డేపల్లి ప్రజలు నమ్మారు. నమ్మినందుకు ఖచ్చితంగా ఈ మున్సిపల్ తర్వాత తాను వాళ్ళకి ఇంకా మంచి చేస్తే నెక్స్ట్ రాబోయే ఎన్నికలు ఏవేవైతే ఉంటాయి, అది జిహెచ్ఎంసీ కానీ ఫ్యూచర్లో ఎమ్మెల్యేస్ కానీ దేనికైనా కూడా అంటే ఒక ఎంపీగా చేసిన ఆవిడకి ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎంత మాట్లాడాలి,
ప్రజలకు ఏం చెప్తే ఓటేస్తారు అనేది అన్ని క్యాలిక్యులేషన్ చేసుకునే గద్వాల్కి సంబంధించిన ఆ వడ్డేపల్లి అనే ప్లేస్ని చూస్ చేసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది మనకు. థ్యాంక్ యూ చైర్మన్. సో ఇది కవిత ప్రభంజనం. నిజంగా వడ్డేపల్లిలో కవిత పార్టీకి సంబంధించిన 10 మంది వార్డు సభ్యులు అక్కడ ఎలక్షన్స్లో వాళ్ళు విజయం సాధించడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ ఆనందోత్సాహాలు, ఇంకా కేకులు కట్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. అండ్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులు కూడా హైదరాబాద్కి వచ్చి కవిత నివాసానికి వాళ్ళు చేరుకున్న పరిస్థితి. వాళ్ళని శాలువా కప్పి అభినందించారు కవిత. సో ఏది అనమాట అంటే ఇక్కడ ఒక వార్డా, ఒక మున్సిపాలిటీయా, ఒక చైర్మన్ అన్నది కాదు ఇక్కడ. అంటే కట్ చేస్తే ఎక్కడి నుంచి ఒకప్పుడు నామినేట్ పోస్ట్ తీసుకున్నారు, నామినేట్ ఎమ్మెల్సీ పోస్ట్ తీసుకున్నారని చెప్పి ఆవిడని వెక్కిరించిన కాంగ్రెస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, అలాంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి నేనున్న నా ఇమేజ్ ఇది, నా క్యాడర్ ఇది, నేను అనుకుంటే ఇది జరుగుతుంది అని ఒక మహిళగా ఇక్కడ పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనం టీవీ బీజేపీకి సపోర్ట్ కాదు, కాంగ్రెస్ సపోర్ట్ కాదు, కవితకి సపోర్ట్ కాదు, ఎవరికి సపోర్ట్ కాదు. అంటే ఒక మహిళగా ఆవిడని అక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. దానికోసం నేను మీకు చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఒక మహిళ తలుచుకుంటే ఏవైనా చేయగలదు. అంటే కేవలం అన్ని డబ్బులతోనే ముడిపడవు. ఒక నాన్న, ఒక అన్న, ఒక బావ, ఒక తమ్ముడు, వాళ్ళకున్న ఫేమ్తోనే ఏమీ అవిపోవు అని అనడానికి నిజంగా కల్వకుంట్ల కవిత ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. నేనున్నానని నిలబడింది, కార్యకర్తలకు భరోసా ఇచ్చింది, వాళ్ళకి ఆర్థికంగా అండగా ఉంది. నేనున్నాననే భరోసాతో ఇవాళ నిజంగా వడ్డేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ని విజయం చేకూరగలిగింది. సో ఆ విజయం ఆబ్వియస్లీ నిజంగా కవితదే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో కవిత విజయం గురించి మీరేమనుకుంటారు మస్తు కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.